చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక కేసులను మూసేయించుకున్న చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు మూసేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది సిఐడి. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు పూర్తిగా సిఐడి సహకరిస్తోంది. క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీ ఎస్ఎస్డీసీ ఎండీకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను మూసేయించుకున్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ కేసులో 52 రోజులు జైల్లో ఉన్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ లో ఈడీ కేసు నమోదు చేసింది. ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటంపై న్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దానికి మరొక తాజా ఉదాహరణ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద కుంభకోణం ఇది. దాదాపుగా 371 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి స్కామ్ ఇది. ఈ స్కామ్ లో చంద్రబాబు గతంలో 52 రోజుల పాటు జైలుకు వెళ్లారు. మొదట అసలు ఈ స్కామ్ ను వెలికి తీసింది కేంద్ర ప్రభుత్వం. ఏసీబీకి దీనిపైన లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ కూడా ఈ కేసులు విచారించి అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని నిర్ధారించి నిందితులకు సంబంధించిన ఆస్తులు కూడా అటాచ్ చేసింది. దీనికి సుప్రీంకోర్టు వరకు కూడా దీనిపైన గతంలో వాదన జరిగిన తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి స్క్వాష్ పిటిషన్ కి సంబంధించిన కూడా వాదనలు జరిగాయి. సో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఈ కేసులు ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా తన కేసులు క్లోజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా క్లోజర్ పిటిషన్ ని దాఖలు చేశారు. దాఖలు చేయడమే కాదు, ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎండీకి నోటీసులు ఇచ్చారు. ఈ కోర్టులో ఈ క్లోజర్ రిపోర్ట్ మీరు వ్యతిరేకిస్తే వచ్చి చెప్పాలంటూ నోటీస్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మరొక స్కామ్ ని క్లోజ్ చేసుకునేందుకు, కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారన్న విషయం స్పష్టమైంది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయం అయితే స్పష్టమైంది. అసలు ఈ క్లోజర్ పిటిషన్ ని చెల్లుతుందా లేదా, ఇది నిలబడుతుందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, ఇవాళ ఈ క్లోజర్ పిటిషన్ ని వేయడాన్ని ఎలా చూస్తారు? న్యాయ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి చాలా అనూహ్యంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఇదేమి కొత్త కాదు. అనేక రకాలైనటువంటి కేసులను ఇంతకు ముందు కూడా మాఫీ చేసుకున్నటువంటి ఘన చరిత్ర ఎవరికైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్నటువంటి కేసుల్లో ఇది చాలా ప్రధానమైన కేసు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకందరికీ కూడా యువత నైపుణ్యాన్ని పెంపొందించే క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కొంత ఫండ్స్ ను ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించడం, ఆ కేటాయించినటువంటి నిధులన్నీ కూడా డొల్ల కంపెనీల రూపంలో కూడా మొత్తం అంతా కూడా తన ఖాతాల్లోకి మళ్లించుకున్నటువంటి వైనాన్ని మనం 2014లో ప్రారంభమైతే 2017 వరకు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఆ నిధులన్నింటినీ కూడా కొల్లగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక అజ్ఞాత వ్యక్తి అప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఇట్లా మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కంపెనీ సిమెన్స్ సంస్థ ఏదైతే జర్మన్ కు చెందినటువంటి సిమెన్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు ఫోన్ చేసి మీ డబ్బులన్నీ కూడా ఇట్లా అక్రమ మార్గంలో వెళ్లిపోతున్నాయి అని అంటే వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి వాళ్ళు దీని మీద విచారణకు ఆదేశించడం. అది విచారణకు ఆదేశిస్తే వెంటనే ఇమ్మీడియట్ గా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆ రోజు ఒక లేఖ రాయడం జరిగింది. దీంట్లో చాలా అవకతవలు జరిగినాయి. దాదాపు 370 కోట్ల రూపాయలు అవినీతి దీంట్లో జరిగిందని అంటున్నారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి సిబిఐకి చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా దర్యాప్తు చేయమని చెప్పడం, వెంటనే ఇమ్మీడియట్ గా అందులో ఆ దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి చూస్తే అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు దాంట్లో బయటకు రావడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసినటువంటి సిఐడి దాన్ని చాలా లోతైన దర్యాప్తు చేయడం,
ఆ నిధుల నుంచి కూడా డొల్ల కంపెనీలకు ఆ కంపెనీలకు సామాన్యమైనటువంటి అర్హత కూడా సాధించలేనటువంటి కంపెనీలకన్నిటికీ కూడా అసలు ఆ సూట్ కేస్ కంపెనీలు అంటారు. అంటే ఆ కంపెనీ ఓన్లీ ఎక్కడ ఒక ఆఫీస్ ఉండదు, ఒక ఇది ఉండదు, ఒక అడ్రస్ ఉండదు, ఏముండదు, ఒక సూట్ కేసు తప్ప ఏముండనటువంటి ఆ సూట్ కేస్ కంపెనీకి 370 కోట్ల పైచిలకు ఆ రోజు మొత్తాన్ని బదలాయించినటువంటి పరిస్థితి. ఆ బదలాయించినటువంటి పరిస్థితిని చూస్తే ఆ రోజు అనేక రకాలైనటువంటి సమగ్రంగా దర్యాప్తు చేసి అందులో నిజ నిర్ధారణ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉండడం కూడా జరిగింది. మనం అందరం కూడా చూసాం. జైల్లో ఉన్నప్పుడు అతను నా మీద కేసు లేదు, నేను కేసులో ముద్దాయిని కాదు, నేను కేసులో నా మీద ఆధారాలు లేవు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిఫెండ్ చేసుకోవాలి అతని కేసు. తనకేదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను అతిక్రమించే దానికోసం నేను వెంటనే నాకు ఆపరేషన్ అవసరం అవుతుంది, ఆ ఆపరేషన్ కోసం నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ క్రమంలోనే అతనికి కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడము, అతనికి ఉన్నటువంటి వయసు రీత్యా ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ రోజు బెయిల్ ఇస్తే అక్కడి నుంచి కూడా ఆ కేసుల నుంచి బయటికి రావడం జరిగింది. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారుతానంటే వెంటనే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఈ కేసులన్నీ ఎత్తివేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఆ భాగంగానే మొత్తం అతని మీద ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి స్కాములకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఇప్పటికే ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ చేసుకోవడము, దాంట్లో ఇంకా సిల్లీగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈరోజు ఆ కేసులన్నీ కూడా రకరకాల గ్రౌండ్స్ తో ఈరోజు సిఐడి ఈరోజు ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిఐడి ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ కేసుల్లో కూడా పూర్తిగా ఎన్నో కస్టడీ ఇంట్రాగేషన్ అవసరమని చెప్పేసి పీటీ వారెంట్లు వేసి మరి అతన్ని కస్టడీ కూడా కోరినటువంటి సిఐడినే ఈ రోజు దాంట్లో ఆధారాలు లేవని చెప్పేసి వాటిని కూడా ఫైనల్ రిపోర్ట్ వేసినటువంటి పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ స్కిల్ డెవలప్మెంట్ అయితే ఇందులో సమగ్రమైనటువంటి విచారణ జరిగింది. ఇందులో దాదాపు 100 మంది సాక్షులను విచారించినారు. సాక్షులందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి అందులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా టాలీ కావడం జరిగింది. ఈ మొత్తం ఎక్కడికి ఏ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ కంపెనీలో నుంచి ఎవరికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎవరు అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు అనేది కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అలాంటి కేసును కూడా ఈ రోజు మాఫీ చేయించుకునేటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ దర్యాప్తు సంస్థలు కూడా దానికి సహకరిస్తున్నాయి అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధికార దుర్వినియోగం తీవ్రంగా పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కేసులను కన్నా ఒకసారి దయచేసి నేను అందరికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ గానీ ఈ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇలాంటి కేసులను గన మాఫీ చేసినటువంటి పరిస్థితి కనుక కనపడితే ఇంకా ఆర్థిక నేరాలను ఈ దేశంలో నియంత్రించడం అనేది భవిష్యత్తులో అసలు జరిగేటువంటి పరిణామం కాదని, ఇది చాలా భవిష్యత్తు తరాలకు చాలా నష్టం వాటిల్లేటువంటి భవిష్యత్తు తరాలకైతేనేమి భారతదేశానికైతే నష్టం జరిగేటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగమే. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు తనపైన కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.